వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది? సీఎం అయితే ఏమైనా చేయొచ్చా? ఎన్నికల కోడ్ లాంటివి వర్తించవా? ఇవి ఎన్నికల కమిషన్కి కనిపించదా? మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ అంటే బైపోల్ జరిగిన విషయంలో కానీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల కోడ్ విషయంలో కానివ్వండి, కోడ్ ఉల్లంఘన జరుగుతూ ఉన్నా ఎందుకు ఎన్నికల కమిషన్ దీని గురించి మాట్లాడట్లేదు? సీఎం రేవంత్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవట్లేదు. మొన్నటిగా మనం చూసాం బైపోల్ విషయంలో ముస్లిమ్స్ ఉంటేనే కాంగ్రెస్ ఉంటేనే ముస్లింల ఇజ్జత్ ఉంటుంది అంటూ వారిని ప్రలోభపెట్టి మాట్లాడే విధంగా మాట్లాడారు. అది కూడా ఎన్నికల రూల్స్ ప్రకారం తప్పు. అలా చేసినా కూడా రేవంత్ రెడ్డి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అంటే ఒక ముఖ్యమంత్రి అయితే ఏం చేసినా ఓకే అన్నట్టుగా వ్యవహరించారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే మరోపక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రికి ఎన్నికల కోడ్ వర్తిస్తుందా లేదా? ఇప్పుడు ఇది తలెత్తుతున్న అసలు పెద్ద ప్రశ్న. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 3న సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభ నిర్వహణతో పాటు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో 480 కోట్ల నిధులతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేయనున్నారని అధికారులు, స్థానిక నాయకులు ప్రకటించారు. పేరుకు హుస్నాబాద్ మున్సిపాలిటీలో సీఎం సభ ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ అంతా గ్రామీణ ప్రాంతానికి చెందిన అభివృద్ధి పనులే కావడం గమనార్హం. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలో వివిధ గిరిజన తండాలను కలుపుతూ 16.60 కోట్లతో నిర్మించే బీటీ రోడ్ల నిర్మాణానికి ఇదే సందర్భంగా సీఎం శంకుస్థాపన చేయనున్నారు. దీని ప్రభావం గిరిజన తండాలపై ఉంటుంది. మరిది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవునా కాదా? ఇది ముమ్మాటికి ఎన్నికల కోడ్ ఉల్లంఘననే. ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు గ్రామీణ ప్రాంత ప్రజలను ప్రభావితం చేసే విధంగా శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అవుతుందని గ్రామాల ప్రజలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు కోహెడా మండలంలో 200 కోట్లతో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి మహిళా సంఘాలకు బస్సుల పంపిణీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ చేస్తున్నారు. మరి ఇదేంటి అంటే గ్రామాలలో ఉండే మహిళలను, విద్యార్థులను టార్గెట్ చేయడం కాదా? ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందా కాదా? దీంతో పాటు చిగురుమామిడి మండలం సుందరగిరి నుంచి కొత్తపల్లి వరకు 77 కోట్లతో 4 లేన్ల రోడ్ల నిర్మాణానికి 68.91 కోట్లతో హుస్నాబాద్ నుంచి అక్కన్నపేట మండల కేంద్రం వరకు 4 లేన్ల రోడ్ల నిర్మాణానికి కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నారని స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ప్రకటించారు. మరి ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా? ఒక మంత్రే ప్రకటిస్తున్నారు, ముఖ్యమంత్రి చేస్తున్నారు అని అన్నా కూడా ఎన్నికల కమిషన్ దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? లేకపోతే సర్పంచ్ ఎన్నికలను ఏకవైపు అంటే ఒకే పార్టీ గెలిచే విధంగా, ఆ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తే వాళ్లే గెలిచే విధంగా ఒక పక్కా ప్రణాళికతో జరుగుతుందని తెలిసి ఎన్నికల కమిషన్ మాట్లాడట్లేదా? ఇది సోషల్ మీడియాలో లేవనెత్తుతున్న ప్రశ్న. ఇలా చేయడం ద్వారా చిగురుమామిడి, కోహెడా, అక్కన్నపేట మండలాల్లోని గ్రామీణ ప్రజలు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. సీఎం పర్యటనలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పంపిణీలు దాదాపు గ్రామీణ ప్రాంతాలవే అధికంగా కనిపిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో 3వ విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నారు. 3వ విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో 3వ తారీఖు వెళ్ళి ఇలాంటి పనులు చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా? ఈ ఏర్పాట్లపై హుస్నాబాద్లో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏకంగా సమీక్ష సైతం నిర్వహించారు. ఇంతేనా? ఒక పక్క నుంచి మంత్రులు, ముఖ్యమంత్రులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేయడమే కాదు, ఇంకొక వీడియో చూపిస్తా నేను, చూడండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. చీరలు ఎవరు ఇమ్మన్నారు? పొలైన బాలాజీ ఇంటి ముంగట ఎవరు ఇమ్మన్నారు? ఎవరు ఇమ్మన్నారు? చెప్పండి. ఎవరు ఇమ్మన్నారు? చెప్పండి. ఎవరు ఇమ్మన్నారు? చెప్పండి. ఎవరు ఇమ్మన్నారు మిమ్మల్ని? ఎవరు ఇమ్మన్నారు? ఏ ఆఫీసర్ ఇమ్మన్నాడు? సరే, ఆఫీస్ కాల్ లేదు, పొలైన బాలాజీ ఇంటి ముంగట ఇసురుగా ఎవరు ఇమ్మన్నారు మిమ్మల్ని? చెప్పండి. ఎవరు ఇమ్మన్నారు? చెప్పండి. కళావతి గారు చెప్పండి. విజయ్ గారు ఎవరు ఇమ్మన్నారు మిమ్మల్ని? చెప్పండి. ఎవరు ఇమ్మన్నారు మిమ్మల్ని?
చెప్పండి. సరే కుమార్ ఎవరు ఇమ్మన్నారు చెప్పండి. చెప్పండి మరి చెప్పండి. చెప్పండి కుమార్ గారు, చెప్పండి కళావతి గారు, చెప్పండి మరి. పంచాయతీ కాదన్నారుగా, పంచాయతీ ఎవరు ఇమ్మన్నారు? ఎవరు ఇమ్మన్నారు చెప్పండి. మేడం గారు చెప్పండి. చెప్పండి మరి ఎవరు ఇమ్మన్నారు ఇప్పుడు? సమాధానం ఎట్లా ఇవ్వలేదు? 9:30 అవుతుంది. చీరలు ఇప్పుడు పంచుడు అవసరమా? చెప్పండి మరి. పో కుమార్ పో. మీ ఇష్టానుసారమేనా? అంటే మౌనమే అంగీకారమా? చీరలు ఎవరు ఇమ్మన్నారు? ఈడ చీరలు ఎవరు ఇమ్మన్నారు? పొలైన బాగా ఇంటి ముంగట ఎవరు ఇమ్మన్నారు? ఎవరు ఇమ్మన్నారు చెప్పండి. ఎవరు ఇమ్మన్నారు? ఎవరు ఇమ్మన్నారు చెప్పండి. చెప్పండి ఎవరు ఇమ్మన్నారు? ఓయ్యా చెప్పండి. ఎవరు ఇమ్మన్నారు మిమ్మల్ని? ఎవరు ఇమ్మన్నారు? ఏ ఆఫీసర్ ఇమ్మన్నాడు? సరే ఆఫీస్ కాల్ లేదు, పొలైన బాలాజీ ఇంటి ముంగట ఇసురుగా ఎవరు ఇమ్మన్నారు మిమ్మల్ని? చెప్పండి ఎవరు ఇమ్మన్నారు? చెప్పండి కళావతి గారు, చెప్పండి. చెప్పండి విజయ్ గారు, ఎవరు ఇమ్మన్నారు మిమ్మల్ని? చెప్పండి ఎవరు ఇమ్మన్నారు మిమ్మల్ని? చెప్పండి. సరే కుమార్ ఎవరు ఇమ్మన్నారు చెప్పండి. చెప్పండి మరి చెప్పండి. చెప్పండి కుమార్ గారు, చెప్పండి కళావతి గారు, చెప్పండి మరి. పంచాయతీ కాదన్నారుగా, పంచాయతీ ఎవరు ఇమ్మన్నారు? ఎవరు ఇమ్మన్నారు చెప్పండి. మేడం గారు చెప్పండి. చెప్పండి మరి ఎవరు ఇమ్మన్నారు ఇప్పుడు? సమాధానం ఎట్లా ఇవ్వలేదు? 9:30 అవుతుంది. చీరలు ఇప్పుడు పంచుడు అవసరమా? చెప్పండి మరి. పో కుమార్ పో. మీ ఇష్టానుసారమేనా? అంటే మౌనమే అంగీకారమా? చూసారా, సర్పంచ్ ఎన్నికలు జరుగుతుంటే ప్రభుత్వ ఉద్యోగులు కాంగ్రెస్ కార్యకర్తల్లాగా చీరలు పంచుతారు రాత్రిపూట. ఏం సాబ్, బతుకమ్మ చీరల గురించి మాట్లాడితే మేము అంతకంటే పంచుతాను. గ్రామీణ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులతో చీరలు పంచిపిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఉద్యోగుల మీద యాక్షన్ ఏమింది? దాన్ని ఎవరు పంచమన్నారు? ఎన్నికల సమయంలో, సర్పంచ్ ఎన్నికల సమయంలో గ్రామాల్లో రాత్రిపూట ఆడవాళ్ళకు చీరలు పంచడం వెనుక ఆంతర్యం ఏంది? వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులా లేకపోతే కాంగ్రెస్ తొత్తులా? ఇది సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం గుడ్ల మాచనూరు గ్రామంలో వచ్చింది ఈ ఘటన. రాత్రి సమయంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంచుతున్నారు. డ్వాక్రా గ్రూప్ సిఏ మొండి కళావలి. ఏం కళావలి గారు, మీరు కాంగ్రెస్ కార్యకర్తనా, ప్రభుత్వ ఉద్యోగ? నైట్ పూట వెళ్ళి చీరలు పంచాల్సిన అవసరం ఏమొచ్చింది? మీకు ఎవరు చెప్పిండ్రు? ఇంత ఒక ఎన్నికల కమిషన్ అనేది ఉన్నా, ఎన్నికల నేపథ్యంలో కోడ్ ఉల్లంఘనలు చేయొద్దు అని తెలిసినా స్వయంగా ఒక ముఖ్యమంత్రే, ఒక మంత్రే కోడ్ ఉల్లంఘన చేయడానికి సిద్ధమవుతుంటే ప్రభుత్వ ఉద్యోగులను కాంగ్రెస్ తొత్తుల్లా మార్చుకొని ప్రజలను ప్రలోభపెట్టే విధంగా, గ్రామీణ ప్రజలను ప్రలోభపెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? దీని గురించి మాట్లాడదా? రేవంత్ రెడ్డి మీద చర్యలుండవా? తెలంగాణ కాంగ్రెస్ మీద చర్యలుండవా? లేదా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ని గుత్తాధిపత్యంగా గెలిపేయడం కోసం కుమ్మక్కైపోయారా? ఇది సోషల్ మీడియాలో జనాలు అడుగుతున్న ప్రశ్న. వీటికి ఏం సమాధానం చెప్తారు? వీళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటారు? ఇంత ఎన్నికల ఉల్లంఘన జరుగుతున్నా కూడా ఎందుకు పట్టించుకోకుండా వదిలేస్తున్నారు? జూబ్లీ హిల్స్లో కొన్ని వేల దొంగ ఓట్లు ఉన్నాయని వచ్చింది. బాహాటంగా ముస్లింలందరినీ ప్రలోభ పెట్టే విధంగా మాట్లాడారు. ఇన్ని జరిగినా అక్కడ ఎలాంటి యాక్షన్ లేదు. అంటే రాబోయే రోజుల్లో ప్రజలకు ఏదైనా మేలు జరగాలి అంటే ఎన్నికలు రావాలి అనే విధంగా ప్రభుత్వాలు తయారవుతూ ఉంటే, తయారయ్యే ప్రభుత్వాలకు కళ్ళెం వేయకుండా ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకుంటే అది పెను ప్రమాదం. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి?
కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను ప్రతిరోజు చెప్తున్న విషయమే ఆర్ వాయిస్ పొలిటికల్, ఈ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది. అలాగే కొత్త వీడియోస్ చేయడానికి మాకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. దయచేసి ఆర్ వాయిస్కి ఆర్థికంగా మద్దతును అందించండి. ఆర్ వాయిస్ ఈరోజు మీరు అందించే ఆర్థిక చేయూత చాలా 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 అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.